సో ప్రతిపక్ష హోదా లేదే రాడంట సార్. సో వీళ్ళేమో మేము కూడా ఏంటా బాబు, అది ప్రజలు ఇవ్వాలి కదా. ఇప్పుడు ఏంటంటే ఇతను జగన్మోహన్ రెడ్డి ఎలా చెప్తున్నాడంటే, రూలింగ్ పార్టీ వాళ్ళు నెక్స్ట్ టైం క్యాంపెయిన్కి వెళ్ళి ప్రతి ఒక్కళ్ళు జగన్మోహన్ రెడ్డి నిజంగా పబ్లిక్ లో ఎండేయాలంటే వాళ్ళు చేయాల్సిన పని ఒకటి పెద్దది ఉంది. మా పార్టీకి ఓటేని అడగడం కాకుండా ఈ క్యాండిడేట్ ఎక్కడెక్కడ గెలుస్తాడా అని చెప్పి కొన్ని కాన్స్టిట్యున్సీలు ఎత్తుకుని, ఇప్పుడు 11, నెక్స్ట్ టైం 2, 3 అంటే ఇంకా ఏడ్చేస్తాడు. సో ఖచ్చితంగా 18 కాన్స్టిట్యున్సీలకి వెళ్ళి ప్లీజ్ జగన్ గెలిపించండి, ప్లీజ్ జగన్ గెలిపించండి. ఎందుకంటే 18 స్థానాలు వస్తే కనీసం అసెంబ్లీకి వస్తాడు, కడగడానికి మాకు స్కోప్ ఉంటుంది అన్నట్టు. ప్రజలేసే ఓట్లకి వీళ్ళని క్వశ్చన్ చేస్తాడు. ఆ ప్రతిపక్ష హోదా గురించి తెలియదా జగన్మోహన్ రెడ్డి కంటే అన్నీ తెలుసు. తను లాస్ట్ టైం 151 స్థానాలు వచ్చి గెలిచినప్పుడు నిమిషం చిట్టికేస్తే చాలు అట్నుంచి ఇటు చాలా మంది లాగేయచ్చు, కానీ నేనే ఆగాను ప్రజాస్వామ్యంలో, హోదా కూడా లేకుండా చేస్తాను నీకు అని మాట్లాడాడు. ఈ రోజు ఏంటన్నయ్య నువ్వు హోదా గురించి మాట్లాడుతున్నావు అంటే దట్ ఈస్ జంగల్ రాజ్ కాన్సెప్ట్. లిటరల్లీ రేపు జంగల్ రాజ్ వస్తున్నాడు, రేపు జంగల్ రాజ్ అసెంబ్లీలో అడుగు పెడుతున్నాడు. జంగల్ రాజ్ ఇస్ నాట్ ఏ మిత్ ఎనీమోర్. సింహం కదా జంగల్ రాజ్ అంటే, ఇట్స్ నాట్ ఏ మిత్ ఎనీమోర్. వస్తున్నాడు రేపు జంగల్ రాజ్ అసెంబ్లీలో అడుగు పెడుతున్నాడు. అడుగు పెట్టిన తర్వాత ఏం జరుగుతుందంటే, లాస్ట్ టైం ఇలాగే గవర్నర్ గారు ప్రసంగం అవుతున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి నుంచి అని చెప్పి అంటూ ఉంటారు. లిటరల్లీ ఐఎమ్ సారీ, ఆయన ఫేస్ ఎక్స్ప్రెషన్ చూసి కాపీ కొట్టడానికి ట్రై చేశాను. అది వేరు, అది పప్పా స్టైల్. బట్ ఇప్పుడున్న అన్నయ్య పరిస్థితి ఏంటంటే, ఆయన బొత్స సత్యనారాయణకి ఎల్లు నువ్వు కూడా అక్కడ గొడవ చేయండి, ఈయన వెళ్ళొచ్చు కదా, ఈయన వెళ్ళొచ్చు కదా. పులివెందులు పులి దగ్గరనే దద్దర వెళ్ళిపోతుంది స్టేట్ అంతా, ఆయన వెళ్ళొచ్చు కదా, ఆయన వెళ్ళడు.